హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చూడటం మాత్రం మర్చిపోకుండా. నేనైతే చాలా చాలా ఉన్నాను. సో ఇవాళ మన వీడియో వచ్చేటప్పటికి రీస్టార్ సిరీస్లో డే 14 అనమాట. సో ఇవాళ సండే కాబట్టి ఆల్వేస్ రెస్ట్ డే. సో మండే నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. ఆ రోజు 6 కిలోమీటర్స్ అలా రన్ అనుకుంటున్నా, మేబీ అవుతుందేమో చూద్దాం. సో ఇంకా ఆ రోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు దోశ అనమాట. దోశ అట్ల పెన్నం మీద వేసి చివరికి ఏమైందంటే అసలు దోశ రాలేదు. ఎందుకు రాలేదంటే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దాని మీద నేను చపాతీలు కాల్చాను, జొన్న రొట్టెలు కాల్చాను లాస్ట్ టైము, అందుకని రాలేదు. మళ్ళీ ఆనియన్తో ఎన్నిసార్లు రుద్దినా కానీ అయినా కానీ కష్టం అయిపోయింది. ఇంకా నా వల్ల కాక నేను చివరికి తీసేసాను అనమాట. సో చూడండి ఎలా వస్తుంది దోశ. అడుగుది రాత్రలేదు, పైది మాత్రం ఆ పిండి మాత్రం వచ్చేస్తుంది. ఇంకేం చేస్తాను, తీసేసాను అనమాట. మా అమ్మ అప్పటికి తిట్టింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ నా టిఫిన్ అయితే అదనమాట. సో టూ ఎగ్ దోసెస్ అండ్ చట్నీ కొంచెమే తీసుకున్నాను. సో ఇక్కడే మా అమ్మ ఏం చేస్తుందంటే మెస్సుని పందికి కొట్టింది. ఇంకా దానికి ఏం చేసిద్ది, తీర్చుకోవటం అన్నట్టు ఇంకా దానికి ఏదో అడ్డుగా ఉండడానికి ఏదో ఒకటి వేసి కొడుతుంది అనమాట. సో ఆ రోజైతే మా అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు. సో ఇంకేం చేస్తాను, నేను ఒక్కదాన్నే బోరింగ్, అది ఇంకంతే బోరింగ్ది. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ రెడీ అయిపోయారు. ఇంకా చాను అని ఇక్షా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. వీళ్ళందరూ కలిసి ఫంక్షన్కి వెళ్తున్నారు. మా వదిన, చాను, ఇక్షా వీళ్ళైతే అసలు ఫంక్షన్కి వెళ్తున్నామని ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. కానీ చిన్న వయసులో ఉన్నప్పుడైతే ఆ వయసులో ఫంక్షన్కి వెళ్తున్నామని ఎగ్జైట్మెంట్ ఉంటుంది వేరే లెవెల్. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అయితే ఆ ఎగ్జైట్మెంట్ తగ్గిద్ది, వెళ్ళాలని కూడా అనిపించదు. బికాస్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఆల్సో టాక్సిక్ క్వశ్చన్స్ అడుగుతారని కొన్నిసార్లు అయితే. సో ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి ఏంటంటే ఎగ్ కర్రీ. ఇక్కడ నేనేం లేదు, మామూలు 2 టమాటోస్, 2 ఆనియన్స్, జింజర్, గార్లిక్ వీటన్నిటిని వేసి కొంచెం ఆయిల్లో వేసి వేయించడమే అనమాట లైట్గా. అంటే ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి మూత పెడితే మంచిది. నేను ఇక్కడైతే కెమెరా వీడియో అది ఫోన్ చేతితో పట్టుకొని నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో అది అందుకని సిమ్లో పెట్టుకోండి, మీరు మళ్ళీ మార్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని తిడతారనమాట. ఇక్కడైతే వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టేయటమే. ఒక పక్క గోధుమ రవ్వ అన్నం కూడా నేను 2 పూటలకు కలిపేసుకుంటున్నాను. ఇక్కడ వేగిపోయిన తర్వాత తాలింపు పెట్టేసి దాంట్లో తగినంత ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఎగ్స్ యాడ్ చేయటమే. ఇంకంతే అయిపోయింది అనమాట. కర్రీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఆ రోజు కర్రీ ఏంటో నాకు అసలు టేస్టే అనిపించలేదు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా అమ్మ బట్టలు వాషింగ్ మిషన్లో వేసారనమాట. ఆరేమని చెప్పింది, పొద్దున ఎప్పుడో వెళ్ళేటప్పుడు చెప్పింది, కానీ నాకు అప్పుడు గుర్తులేదు. తర్వాత టిఫిన్ చేసి నేను మళ్ళీ పడుకున్నాం. ఆ తర్వాత అంట్లు అవన్నీ తోమేటప్పుడు గుర్తొచ్చింది. లేకపోతే మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను నీకుందే అని అట్లా అప్పడాలకన్నా ఇసిరేసేదనమాట. సో ఇంకేం చేస్తాం, ఇంకా ఏమో ఇది అసలు వర్షాకాలం ఎండాకాలం కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడైనా బట్టలు ఆరిపోతాయి అనుకోండి, ఇంకా బట్టలు అవన్నీ తీసి ఆరేస్తున్నాం అనమాట. సో సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడేమో నా సైకిల్ చూసి చాలా లేనిది, చానుగాడు తొక్కి ఇరగొడుతున్నాడు. మా అమ్మ దాచిపెట్టింది అనమాట. అసలు ఏంటి ఈ వాతావరణం డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ నా లంచ్ అయితే అది అనమాట. ఎగ్ కర్రీ, ఎగ్స్ యాడ్ చేశాను కాబట్టి 2 తీసుకున్నాను. హాయ్ హలో, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు వచ్చి టైం అరౌండ్ 4 అలా అవుతుంది. సో ఇంకా మా అమ్మ వాళ్ళు రాలేదు. మార్నింగ్ వచ్చే ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. సో ఎప్పటికోసం నేను చేస్తున్నాయి వాళ్ళు చాలా చాలా బోరింగ్గా ఉంది. అంటే రోజు అంటే సండే కానీ ఎప్పుడైనా పిల్లలు ఉంటారు, వదిన ఉంటుంది, మా అమ్మ ఉంటారు. అసలు ఇవాళ ఫుల్ బోరింగ్, పని అంతా నాదే. సో ఇవాళ కుకింగ్లో ఎగ్ కర్రీ చేశాను. అది నేను రెసిపీ కూడా పోస్ట్ చేశాను. అదంతా ఈజీ రెసిపీ అనమాట. సో ఇవాళ సండే కదా, ఏం స్పెషల్ చేసుకున్నారు ఏంటి అని చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇవాళ అయితే అసలు సెల్ఫ్ కేర్ లైక్ హెయిర్కి కూడా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే అమ్మ ఉంటే పెడతారు. ఇప్పుడు మా అమ్మ వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అలా అవుతుంది, ఆమె ఎప్పుడు పెడతారు ఇంకా. సో అందుకని ఏం చేయలేదు, నాకేమో అలా పెట్టుకోవటం కూడా రాదు. సో ఓకే, బాయ్. నాకైతే ఆ రోజు ఫుల్ బోర్ కొడుతుంది, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. పద్దాకలు చూస్తే కనుక టీవీ అయ్యే కదా. ఇక కోతులు అయితే మామూలుగా రాలేదు. ఒక కోతి అయితే నా మీదకి దూకటానికి వచ్చి, నేనేం చేయలేదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళినా కానీ అలానే వచ్చినాయి. నాకైతే కోతులన్నా కుక్కలన్నా కానీ భలే భయం. నాకైతే ఇంకేం చేస్తా, గబగబా వచ్చి తలుపేసుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాత చూసినా కానీ చాలా వరకు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆ లోపు మా అమ్మోళ్ళు వచ్చేసారు. అప్పటికే అరౌండ్ 5:30 అలా అవుతుంది.
సో మా అమ్మ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసారనమాట. చానుగాడేమో బొమ్మ మీద తెచ్చుకున్నాడు వాడు. అవన్నీ చూపిస్తున్నాడు అనమాట మన యూట్యూబ్ ఛానల్కి. ఏమన్నంటే అత్త మీ వీడియోలు పెట్టుకో అత్త, ఇన్స్టా కూడా అంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి కనుక చెప్పినప్పుడు చెబుతాను. అసలు కెమెరా ఆన్ చేస్తే చాలు అసలు ఏం చెప్పిద్దో కూడా మర్చిపోయిద్ది. ఇక్కడే మా అమ్మ నా కోసం పకోడీలు తెచ్చి, నేను తిన్నాను తెలుసు కానీ వాళ్ళు తినడానికి తెచ్చుకున్నారు. సో ఏదైనా కొంచెం అలా టేస్ట్ చేస్తే మంచిది. ఇక్కడ ఏం గిఫ్ట్ ఇచ్చారా అని చూస్తున్నాను. మన ఇండియన్ థింగ్స్, ఇండియన్ మమ్ థింగ్స్ అవన్నీ అసలు మారం అనుకోండి. ఎప్పుడైనా కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం గిఫ్ట్ ఇచ్చారా, ఏమి ఇచ్చారా అని చిన్నప్పటి నుంచి అదో రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఉంటే అదో డిఫరెంట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ మనకి ఇక్కడ ఉంటానే ఉంటాయి. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే చిన్న ప్రమిదలు ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయి. దేవుడి గుట్లో పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు ఇచ్చారు. ఆ రోజు మా అమ్మ వెళ్ళింది ఏంటంటే మామూలుగా హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడేమో పకోడీలు తెచ్చారు. నేనేదో ఒకటి తీసుకున్నానంటే సో ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడేమో మా అమ్మ ఏమో అవన్నీ తీసి బయటపడేస్తుంది. కొన్ని ఇంట్లో నేను అప్పటికి నీట్గానే ఉంచాడు, అయినా కానీ నాకు ఓసిడి ఎక్కువ. మళ్ళీ ఆమె తుడుచుకుంటే కానీ ఆమెకు సాటిస్ఫాక్షన్ రాదనమాట. విందా చూసారో లేదో అందుకని మళ్ళీ చూపించాను. ఇంకా నా డిన్నర్ అయితే అదన్నమాట. సో మార్నింగ్ మిగిలిపోయిన కర్రీనే బాగున్నా బాగోలేకపోయినా తింటామే, ఇంకా అంతకు మించి ఆప్షన్ లేదు. ఇంక నేను తిన్నాక అలా నడుస్తున్నాను అనమాట. అలా నడుస్తున్నప్పుడు ఇక్స్ట్రా కూడా వచ్చేసింది. ఈ లోపు ఆ పిల్ల కూడా నడిచిద్దంతా రోజు గోల గోల చేసిద్ది. ఇక్కడ ఏం గోల వదద్దు, ఇప్పుడే తేవాలి. తీసుకురా డబ్బులు మేపా. అమ్మ డబ్బులు లేకుండా పాడట్టబోతామ్మా నువ్వు. డబ్బులు లేకుండా పాలు పోయిరంట. ఇక్కడ అదన్నమాట కన్వర్ట్ చేసినప్పుడు మనీ తీసుకురాదంట, పాలు పోయాలంట. అది ఎలా పోస్తారంటే పోస్తారు అంతే, నీకు తెలియదు పోస్తారు అని చెబుతుంది ఆ పిల్లే. సో ఇక్కడ అందులోకి చాను ఇక్షిత వాళ్ళ అమ్మని అడిగొచ్చారనమాట. ఏమందంటే మామూలుగా అదే అప్పు పెడతారు కదా అలా పోయమని చెప్పిందంట. ఏదో జస్ట్ ఒక పిల్లలు ఉన్నప్పుడు ఆ మాత్రం ఆడుకుంటాం కదా మనం. సో ఇక్కడేమో ఈ పిల్లకి పెరుగు అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు, అదే తింటుంది. సో ఇక్కడైతే మీకు ఒక వెయిట్ లాస్ టిప్. హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇవాళ మన రీస్టార్ సిరీస్లో డే 14 కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా లేదా అని చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నేనైతే ఒక వెయిట్ లాస్ టిప్ మీ ముందరికి వచ్చేసాను. ఏంటంటే చాలామంది క్రేవింగ్స్ వస్తాయి. వై క్రేవింగ్స్ ఆర్ కేమ్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్స్. మనందరం హ్యూమన్స్ అంటే మనందరం కూడా మనుషులు. మన క్రేవింగ్స్ రాకుండా ఎలా ఉంటాయి ఎవరైనా తింటున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు. సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటిని తిన్నా కానీ ఏమవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఫుడ్ ఎలా తీసుకుంటున్నారని చూసుకోండి. ప్రోటీన్ తీసుకుంటున్నారా ప్రాపర్గా, అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్స్ ప్రాపర్గా తీసుకుని, వాటర్ ఇంటేక్ ఇవన్నీ ఎలా ఉన్నాయని ఫస్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి క్రేవింగ్స్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ ఉమెన్స్కి అయితే పీరియడ్స్లో ఉన్నప్పుడు వస్తాయి. కొన్నిసార్లు ఎవరైనా తింటున్నా కానీ చూసినా కానీ కొన్నిసార్లు క్రేవింగ్స్ వస్తాయి. అలా ఉన్నప్పుడు హెల్తీ వేలో ఎలా కుక్ చేసుకోవాలని ఆలోచించండి. అండ్ ఆల్సో మీ డైట్ని బాగా రిస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది మార్నింగ్ ఓట్స్ తింటేనే వెయిట్ లాస్ అవుతా ఉన్నావు అపోహలో ఉండి ఓన్లీ ఓట్సే తింటా ఉన్నారు. అదంతా రాంగ్. మీరు ఓట్స్ తినకపోయినా కానీ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇడ్లీ దోశ తిని కూడా ఈవెన్ అది ఎలా అంటే మీరు క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ మీరు ఇదివరకు 4 దోశలు తింటుంటే కనుక 2 దోశలు తినాలి. ఇంకా దానికి ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో పీనట్ చట్నీకి బదులు టమాటోస్ అండ్ చిల్లీ చట్నీ ఉంటుంది, అది తీసుకోవాలి. ఆయిల్స్ తక్కువ యూస్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఎలా ఉన్నా కానీ ఏం తిన్నా కానీ వెయిట్ లాస్ అవుతారు. సో హోప్ దిస్ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.